మీ జీవితాన్ని మార్చే 52 అలవాట్లు. ప్రతి వారం కొత్త చిట్కా కోసం హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూడండి. ఈ చిన్న చిన్న అలవాట్లను మీ దైనందిన జీవితంలో చేర్చుకోవడం ద్వారా ఏడాదిలోపే మరింత ఆరోగ్యవంతులుగా మారండి. హ్యాబిట్ నెంబర్ 17, డెడ్ హ్యాంగ్. ఒక సరళమైన శక్తివంతమైన వ్యాయామం. మీరు పాతకాలపు అత్యంత ప్రభావవంతమైన మరియు చాలా సులభమైన వ్యాయామం కోసం చూస్తున్నారా? అయితే కేవలం ఒక బార్ను పట్టుకొని వేలాడండి. అవును, మానవుడు ప్రాక్టీస్ చేసిన పురాతన వ్యాయామాలలో డెడ్ హ్యాంగ్ ఒకటి. మన పూర్వీకులు ఆహారం కోసం, రక్షణ కోసం మరియు చెట్లెక్కడం కోసం కొమ్మలను పట్టుకొని వేలాడేవారు. ఆ క్రమంలోనే వారి చేతులు, భుజాలు మరియు శరీరం ఎంత దృఢంగా తయారయ్యేవి. నేడు అదే ప్రాథమిక వ్యాయామాన్ని మళ్ళీ మీ దైనందిన జీవితంలోకి చేర్చండి. డెడ్ హ్యాంగ్ ఎలా చేయాలి? మీ తలపైన బలంగా ఉండే ఒక బార్ కింద నిలబడండి. దానిని గట్టిగా పట్టుకొని మీ పాదాలను నేల నుండి పైకి లేపి వేలాడండి. మొదట్లో చిన్నగా, అంటే ఒక 10 సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటూ వేలాడడం ప్రారంభించండి. మీకు అలవాటయ్యే కొద్దీ ఆ సమయాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి. అంతే, చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. ఇది ఎలా పనిచేస్తుందనే విషయానికి వస్తే, ఈ వ్యాయామం ఒకేసారి మీ భుజాలు, పై వీపు, చేతులు, మణికట్టు మరియు వెన్నెముక కండరాలపై ప్రభావం చూపుతుంది. ఎటువంటి ఖరీదైన పరికరాలు లేకుండా మీ శరీరం అంతా స్ట్రెచ్ అవ్వడానికి ఇది ఉత్తమ మార్గం. ప్రయోజనాల విషయానికి వస్తే, బలమైన పట్టు మీ శరీర బరువునంతటిని మీ చేతులతో మోయడం వల్ల అరచేతులు, మణికట్టులోని చిన్న కండరాలు మరియు నరాలు దృఢంగా మారుతాయి. మంచి గ్రిప్ స్ట్రెంగ్త్ అనేది కేవలం జిమ్ కోసం మాత్రమే కాదు, ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా సూచిక అని పరిశోధనలు చెబుతున్నాయి. అద్భుతమైన అప్పర్ బాడీ స్ట్రెచ్. వేలాడడం వల్ల వెన్నెముక తిన్నగా మారుతుంది. ఇది భుజాల కండరాలు మరియు వీపు కండరాలను బాగా సాగతీస్తుంది. దీనివల్ల చాలా మందిలో నడుము నొప్పి మరియు వీపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. థర్డ్ వన్, సరైన భంగిమ. మనం రోజు కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. డెడ్ హ్యాంగ్ ఆ ఒత్తిడిని తొలగించి మీరు నిలబడేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు మీ భంగిమ సరిగ్గా ఉండేలా చేస్తుంది. ఫోర్త్ వన్, మెరుగైన శ్వాస. మీరు వేలాడుతున్నప్పుడు మీ ఛాతి భాగం మరియు భుజాలు వెడల్పుగా అవుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి మీరు లోతైన శ్వాస తీసుకోవడానికి వీలవుతుంది. ఇది మీ స్టామినాను పెంచుతుంది. ముందు జాగ్రత్తలు. బలంగా సరైన ఎత్తులో ఉన్న బార్ను మాత్రమే వాడండి. మీరు బిగినర్స్ అయితే నిపుణుల సమక్షంలో ప్రాక్టీస్ చేయండి. వేలాడుతున్న మీ శరీరాన్ని ఒక్కసారిగా ఊపకండి. చేతులపై మరీ ఎక్కువ ఒత్తిడి పడుతున్నా లేదా నొప్పి అనిపించినా వెంటనే ఆపేయండి. కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన వ్యాయామాలు కూడా చాలా సాదాసీదాగా ఉంటాయి. రోజుకు కొన్ని సెకండ్ల పాటు వేలాడండి. మీ శరీరం మరింత దృఢంగా, తేలికగా మరియు ఆరోగ్యవంతంగా మారుతుంది.